మన ఆరోగ్యం ఎలా ఉంటుందో మన రోజువారీ జీవనశైలి, ఆహారపు అలవాట్లు నిర్ణయిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలా మంది ఆహారం విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే భారతదేశంలో సహా ప్రపంచ వ్యాప్తంగా గోధుమ పిండిని విరివిగా వినియోగిస్తారు. గోధుమ బ్రెడ్లు, రొట్టెలు మన ఆహారంలో ముఖ్యమైనవి. గోధుమ పిండితో పాటు ఇంకా అనేక రకాల వంటలను తయారు చేస్తారు. పరోటా, పూరి, అలాగే పలు రకాల స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు. అందుకే చాలా మంది గోధుమ పిండితో ఇష్టమైన వంటలను తయారు చేసుకొని తింటూ ఉంటారు. వాస్తవానికి మైదా కంటే గోధుమ పిండే మంచిదే అని నార్త్లో చాలా మంది రొట్టెలను తింటూ ఉంటారు. అయితే ఎక్కువ కాలం గోధుమ పిండితో చేసిన వంటలను తినటం ఆరోగ్యానికి మంచిది కాదని, ఇది అనేక సమస్యలను కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నెల రోజుల పాటు గోధుమ పిండి తినకపోతే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చో ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఎలా మారిపోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గోధుమ పిండిని తినకపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, మొదటిగా బరువు తగ్గుతుంది. గోధుమ పిండిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి సహాయపడతాయి. మీరు ఒక నెల రోజుల పాటు గోధుమ పిండిని తినకపోతే మీ బరువు తగ్గవచ్చు. కానీ మీరు మీ ఆహారం నుంచి గోధుమ పిండిని పూర్తిగా తొలగించాలి అని దీని అర్థం కాదు సుమా. తరచుగా ప్రజలు గోధుమలకు దూరంగా ఉంటారు. దీని లక్ష్యం త్వరగా పొట్ట, నడుము దగ్గర ఉన్న కొవ్వు తగ్గించడం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గోధుమ పిండి రొట్టెలను ఎక్కువగా తినే వ్యక్తులు మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్తో సహా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని మీరు చాలాసార్లు గమనించి ఉంటారు. నిజానికి అన్నం కంటే గోధుమలతో తయారు చేసిన పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే మీరు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటారు. మీరు గోధుమ పిండికి చాలా కాలం దూరంగా ఉంటే మీ జీర్ణక్రియ ఖచ్చితంగా మెరుగుపడుతుంది. మీరు రోటీలకు బదులుగా గోధుమ గంజిని తినవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. నెల రోజుల పాటు గోధుమ పిండిని తినకపోవడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశాలు లేకపోలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే ఫైబర్ కలిగి ఉంటుంది. అయితే మీ ఆరోగ్యానికి ఎన్ని రోటీలు సరైనవి అన్న విషయాలను మీరు మీ డైటీషియన్ సహాయంతో నిర్ణయించుకోవాలి. మరి గోధుమలకు ప్రత్యామ్నాయంగా ఏం ఉంటుంది అంటే, మీరు గోధుమ పిండి రోటీలు తినకూడదు అనుకుంటే మీరు దీన్ని మల్టీగ్రెయిన్ పిండిగా ఉపయోగించవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు బార్లీ, మిల్లెట్, రాగి పిండి రోటీలను ఇంట్లో చేసుకొని తినవచ్చు. ఇవి ఆరోగ్యానికి కూడా మంచిది అని నిపుణులు చెబుతున్నారు.